మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మెదక్ నియోజకవర్గంతో పాటు చిన్నశంకరంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సొసైటీ సీఈఓ బాలకృష్ణయ్య, నాయకులు యాదవరావు, పుల్లారావు, రాజురెడ్డి, మనోజ్ కుమార్, భిక్షపతి, రామచంద్రం, ఉదయ్ కుమార్, చిరంజీవి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ జరుగుదాం అందరికి కొంచెం అన్న ఒక్కసారి ఇటు చూడండి. మనోజ్ అటు ఇటు మెసులుతున్నావు ఇలా వీడియో అదే వస్తుంది. సరే ఎంపీ అని చెప్పి ఇమీడియట్గా ఈ మన రామచంద్ర వస్తాడు కొడిపల్లి విలేజ్ నుంచి. ఈ ఒకటేమో లస్మగల్ల వెంకమ్మ, మరి శంకరంపేట్ మండల్లో పలు ఐకేపీ సెంటర్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి రైతులను అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తూ మరి అన్ని విధాలుగా కూడా శంకరంపేట్ మండల్ని, అన్ని గ్రామాలను కూడా మరి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.